హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఈవినింగ్ టైంలో మనము టీ టైంలో ఏదైనా సరే పిల్లలకు కానీ మనకు కానీ తినాలనిపిస్తే ఈజీగా సింపుల్గా అయిపోయేటటువంటి ఈ స్నాక్ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్గా మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రోటీన్ రిచ్ స్నాక్ అనమాట. దీనివల్ల మంచి ప్రోటీన్ అనేది కూడా పిల్లలకి శరీరానికి అందుతుంది. ముందుగా ఇది తయారు చేసుకోవడానికి ఒక 2 నుంచి 4 ఆలుగడ్డలు ఉడికించి తోలు తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఆలుగడ్డలు మనం ఇట్లా మ్యాష్ చేసుకోవడానికి కూడా వేరేది దొరుకుతుందండి, మ్యాషర్ అనేది. దాంతో అయినా సరే పర్ఫెక్ట్గా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. మనం ఆలు ఉడకపెట్టే సమయంలోనే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా తరిగేసి పక్కన రెడీగా ఉంచుకుంటే మన ఆలుగడ్డలు ఉడికే లోపల వెజిటేబుల్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో మనం ఆలు మిశ్రమంలో వేసి కలుపుకుందాం. ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి వద్దు, పిల్లలు తినరు అనుకున్న వాళ్ళు, అంటే కట్లెట్ తినేటప్పుడు నోటికి తగిలితే ఆ స్పైసీనెస్ వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి బదులుగా కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కలుపుకోవడానికి కావాల్సిన పిండికి ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తటి పిండిలాగా తయారవుతుంది. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని మీరు ఆలుగడ్డలు 2 తీసుకున్నారా 4 తీసుకున్నారా అనే దాన్ని బట్టి మినిమం ఒక 2 స్పూన్ల నుంచి 4-5 స్పూన్ల వరకు మనకు పిండి సరిపోతుంది. నీళ్ళు ఏమీ కలపాల్సిన అవసరం లేకుండా ఒకసారి పిండి వేసుకున్న తర్వాత మీరు స్పూన్తో కలుపుకొని నిదానంగా చేతితో మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఇది మీరు మిక్స్ చేసేటప్పుడు కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంటే మనము వేరే రకరకాల పిండితో చేస్తూ ఉంటాం కదా, బట్ ఈ పిండితో వేసి చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనము ఒకవేళ అవసరమైతే కొన్ని చుక్కలు నీళ్లు చిలకరించుకొని మనకి మిశ్రమంలాగా రెడీ అయ్యాక నేను ఇలాగ పలకగా చేశాను. పిల్లలకి ఎప్పుడు రొటీన్గా రౌండ్ షేప్లోనే చేసిస్తే వాళ్ళకు కూడా కట్లెట్స్ బోరింగ్గా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ మీరు పలకగా కూడా ట్రై చేయండి. మనకి చేత్తోనే పలకగా రాదు కాబట్టి ఇలాగ రౌండ్గా చేసుకున్న తర్వాత చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూసినట్టుగా మీరు చుట్టుపక్కల అంటే 4 పలకలుగా సరి చేసుకుంటే మనకి పలకగా ఉన్న షేప్ వస్తుంది. వీటిని అన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చక్కగా చూస్తుంటేనే మనకి తినేయాలనిపించేలాగా మంచిగా అనిపిస్తాయండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు చేసేటప్పుడు. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒకదానికొకటి తగలకుండా మనము ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్ని పెట్టుకొని నార్మల్గా ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత నిదానంగా వీటన్నిటిని ఇంకొక పక్కకు తిప్పి కూడా ఫ్రై చేసుకోవాలి. మనం అడుగున కొంచెం ఆయిలే వేసాం కాబట్టి ఒక సైడ్ కాలేటప్పుడు పైన కొద్దిగా నూనె వేసుకుంటే వాటిని తిరిగేసినప్పుడు ఆ నూనె ఉండడం వల్ల రెండో పక్కన కూడా చక్కగా కాలుతుంది. కొంచెం కాలాయి కదండి, ఇప్పుడు వీటన్నిటిని ఇంకొక పక్కకి ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం. ఇటు కూడా బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని 2 పక్కల ఎర్రగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవి అలానే తిన్నా బాగుంటాయి. మీరు ఏదైనా సరే టమాటో సాస్లో, కెచప్లో అట్లా నంచుకుని తిన్నా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు మీ పిల్లలకి నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ అండ్ రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ మంచి మంచి రెసిపీస్ మీకు నేను పరిచయం చేస్తూ ఉంటాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.